ఏమో బావా, నాకు అవన్నీ తెలియదు. నేను మాత్రమే ఇంట్లో ఉండా. ఏంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? మేనకోడలు కానీ అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటుందని నిన్ను చేసుకుంటే ఇట్లా మాట్లాడుతున్నావు? అవునా? అసలు ఎప్పుడైనా మీ అమ్మ నన్ను మేనకోడలుగా అనుకుంటుందా? చిన్న చిన్న విషయాలకే సూటిపడి మాట్లాంటుంది. కనీసం నిన్నైనా కొడుకుగా చూసుకుంటుందా? అరే చిన్న చిన్న విషయాలు పెద్దగా ఏకే. నేను చేస్తానా మీ అమ్మ చెప్తాందా? ఇగో ఈ ఇల్లు కిరాయికి ఇచ్చి మనం ఇంకో ఇంట్లో కిరాయి కుళ్ళు అది కుదరని పని ఇంకోసారి మాట్లాడుతుంది. ఎలా ఒప్పుకోవో నేను కూడా చూస్తాను. దీపా, అమ్మ దీపా, దీపా. ఏమని బిడ్డ? అల్లుడేమంటున్నాడు మరి? అంత అర్జెంట్గా రమ్మని ఫోన్ చేస్తే ఏం చేయాలమ్మా? నేను ఎంత చెప్పినా అసలు నా మాట ఏంట్లేదు. ఏం చేయనో అర్థం కాక నీకు ఫోన్ చేసి రమ్మన్నా. అట్లా ఈ మొగాళ్ళు మామూలు అడిగితే మన మాట ఎందుకు ఇంటో బిడ్డే? మరి ఎలా అడగాలమ్మా? నువ్వు చెప్పే. నేనున్నాగా నీకు ఎందుకు భయమే? ఇలాంటి విషయాల్లో తొందరపడద్దు. ఎట్లా దారికి రాడో చూద్దాం. నేను చెప్పినట్టు నువ్వు ఇంటి వెంట. సరే, మరి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పమ్మా? ఏం లేదు, నువ్వు చచ్చిపోదని యాక్టింగ్ చేసినావు అనుకో, సచ్చినట్టు ఇంటాడుగా, అంతే. సరేనే అమ్మా, ఆయన వస్తాను. వచ్చినావా? ఏం దొరుకు కట్టమంటే బావా, బావా, నేను పొద్దున చెప్పిన మాట ఏం చేసినా? ఇల్లు మార్దామంటే ఏం సప్లై తెలివేంది? ఏంటే పిచ్చేసినా నీకు? ప్రతిసారి ఇల్లు మారుతామని సంపగతింటున్నాడు. దొంగ సచ్చినాడా? నేను నీ పెళ్ళాన్ని కాదా? నేను చెప్పినట్టు వింటలేదు ఎందుకు? మీ అమ్మ నాకు పడదంటే నా మాట వినవా? ఇప్పుడు దాకా నువ్వు చెప్పినట్టు వెళ్ళేదాకు నేను చచ్చిపోతా. ఏంటే బాగా రెచ్చిపోతున్నావు? చూడు, ఇప్పుడు దాకా నేను చాకపోతే ఇవ్వడు నీ ముందే. నా జీవితంలో నేను ఏదైనా తప్పు చేసిన అంటే దీన్ని పెళ్లి చేసుకోవడమే. దీపా ప్లీజే బయటికి రావే. దీపా బయటికి రావే ప్లీజ్, బయటికి రా. నేను రాను. నువ్వు నా మాట వినినప్పుడు నేను రాను. వింటనే నీ మాట వింటా, నువ్వు చెప్పినట్టు వింటా. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు వింటనే. ప్లీజే బయటికి రావే. నిజంగా వింటనే, నువ్వు చెప్పినట్టు వింటా. ప్లీజే ఏం చేసుకోకే, బయటికి రావే. మాట తప్పవు కదా? అస్సలు తప్ప. ఖచ్చితంగా వింటావు కదా నేను చెప్పినట్టు? ఖచ్చితంగా వింటనే, నువ్వు చెప్పినట్టు వింటా. ప్లీజ్ ఏం చేసుకోకు, రావే. సరే. హలో బాబాయ్, ఎక్కడున్నావు? నా పరిస్థితి ఏం బాగాలేదు బాబాయ్. మా అత్త మా ఇంట్లోనే ఉండి దీపక్ ఏవేవో నేర్పుకుంటా నా సంసారం సర్వనాశనం చేస్తుంది బాబాయ్. కొంచెం నువ్వు వచ్చి వాళ్ళిద్దరికి సంజాయించు బాబాయ్. రేపు మా అత్త మా పొలంలోకి పోతుంది, నువ్వు ఎట్లయినా కలిసి మా అత్తతోని మాట్లాడు బాబాయ్. చాలా అవస్థ అవుతుంది బాబాయ్ వాళ్ళతోని. వాళ్ళకన్నా ఇచ్చేద్దాం, ఇక మిగిలిందంతా వాళ్ళకన్నా ఇవ్వాలి. అక్కడ కూర్చుందాం. ఏమ్రా ఫోన్ చేసినావు? అర్జెంట్ మాటలోనే అంత పని ఏమి ఉండదు. అక్క నువ్వు చేసే పని ఏం బాగాలేదు. నేనేం చేసిండ్రా? ఏం చేసినావు అంటే ఏం చెప్పమంటావు? నువ్వు బావను గుప్పిట్టు పట్టుకుని ఆడిస్తున్నాడు. నీ కూతుర్ని కూడా అట్లా రెచ్చగొట్టడం మంచిది కాదు. వాళ్ళు చెప్పిండా ఇవన్నీ నీకు? వాళ్ళు చెప్తారు, మీ అల్లుడే. ఆడా నేను అసంటి దాన్ని అయితే ఇవన్నీ ఏంటికి వేపిస్తారా? ఇవంతా వేపిస్తున్నా నేను. ఆడే చెప్పుకుంటే మస్తు బాధపడుతున్నాడు. ఆడా పెళ్ళాన్ని నడపసాతగాడు అట్లనే చెప్పుకుంటాడు. పెళ్ళాన్ని చక్కగా ఇవ్వడనోడు ఏం చెప్తారా? వాడు బాగానే చూసుకుంటున్నాడు. ఉన్నదంతా నీతోనే సమస్య. నా కూతురు సుఖంగా ఉండాలనుకోవడం తప్పవురా? ఆస్తి పాస్తులు అన్నీ బాగున్నాయనే కదా మెనరికం చేసుకున్నావు. ఇంకా అలా సంసారంలో ఏలు పెట్టుకునేది. ఇంత ఆశ పెట్టుకొని వాడిని వేరు కాపురం పెట్టడం అని టార్చర్ చేయడం తప్పు కదా? దానికాడ స్వతంత్రం లేనప్పుడు
వేరు కాపురం పెట్టడం తప్పవురా? ఏమిటి స్వతంత్రం? ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి గొడవ పడడం కరెక్టా? అయినా వేరే కాపురం పెట్టి నీ బిడ్డ ఏం సాధిస్తుంది? అయినా నువ్వు చెప్పకుండా ఏం చేస్తున్నదా? నా కూతురు రోజు బాధపడుతుంటే నేను చూస్తూరుకున్నావురా. నువ్వు పెద్దదానివి, నీ కూతురికి సర్ది చెప్పడం మాని దాన్ని రెచ్చగొడుతున్నావు. ఇది తప్పు కాదా? ఇంకా నాకు చెప్తున్నాను, చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళు పరిష్కరించుకుంటారు. నువ్వు మధ్యలో దూరి దాన్ని ఇంకా పెద్ద చేస్తున్నావు. వాళ్ళ సంసారాన్ని నాశనం చేయకు, వాళ్ళు బతకండి. అదేంట్రా, నా బిడ్డ సంసారం నాశనం కావాలని నేనెందుకు కోరుకుంటారా? అలాగైతే దాన్ని రెచ్చగొట్టడం మాని నీ జాల నువ్వు ఉండు, ఆలజాలాలు బతుకుతావు. రేపు వెళ్ళి నీ బిడ్డతో కూడా మాట్లాడతా. సరే అక్క, మరి నేను పోయేస్తా. పోయిరా. పెద్ద చెప్పొచ్చిండు నాకే కానీ. ఏం దీప, ఎలా ఉన్నావు? బాగున్నాను మామయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నామ్మా. ఇంతకుముందు ఫోన్ చేశారు ఎందుకు మామయ్య? అవునమ్మా, అదే మురళి గురించి మాట్లాడదామని. అదేనమ్మా, మురళి గురించి. వాడు ఎలా అయిపోతున్నాడు చూసావా? ఆయన తాగుడుకు బానిసైతే నన్నేం చేయమంటావు మామయ్య? ఈ రోజుల్లో భర్తకు చిన్నపాటి జ్వరం వస్తేనే భార్య తట్టుకోలేదు. అటువంటిది వాడు అలా చెడిపోతుంటే నువ్వు ఆ మాత్రం కూడా పట్టించుకోలేము. అది కరెక్టేనా? చెప్తే వినను అని గురించి నాకెందుకు మామయ్య? ఏంటి వినేది? ఆస్తి అంతా నీ పేరు రాయించడమా, లేకపోతే వేరే కాపురం పెట్టడమా? ఓహో, అయితే నా గురించి అంతా చెప్పేశాడన్నమాట. చూడండి మామయ్య, నా గురించి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నా లైఫ్ నా ఇష్టం. అయినా నాకు వయసు ఉంది, నేను ఎంజాయ్ చేస్తా. ఆ రోగపోంతో ఎన్ని సంవత్సరాలని వేగాలే? నన్నుగా బ్రతకనియండి. అమ్మా దీప, అంత గర్వం పనికిరాదమ్మా. ఆడదానికి ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఈ సమాజంలో భర్త లేకుండా విలువ ఉండాలి. అది గుర్తించి చక్కగా మురళితో సంసారం చేసుకొని హాయిగా కలిసి ఉండమ్మా. కలిసి ఉండడమా? ఆ రోగపోంతో ఎంజాయ్ చేయడమా? అది జరగని పని మామయ్య. దీప, నీవు డబ్బు పిచ్చి బాగా పట్టింది. వాటి దగ్గర ఉన్న ఆస్తి అంతా కొట్టేసి మన రోడ్డు మీద బదిలేసినాం. చూడండి మామయ్య, మీరు ఎవ్వరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతా. ఇంకెప్పుడు మీరు నా విషయంలో ఇన్వాల్వ్ కాకండి. ఆ డబ్బు మోజులో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నువ్వు డబ్బే శాశ్వతం అనుకుంటున్నావు. డబ్బు అయిన తర్వాత నీకు జీవితం విలువ తెలుస్తుంది, భర్త విలువ తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు భర్త అంటే ఏంటో. ఐ డోంట్ కేర్. ఆపండి మామయ్య, నాకు డబ్బే ముఖ్యం. డబ్బుంటే ఏదైనా సాధిస్తా. నా లైఫ్ నా ఇష్టం. మీరు ఆపచ్చు.